నీలాగే సేమ్ నీలాగే ఒకప్పుడు నేను తాగిన సేమ్ నీలాగనే 10 కాటలు తాగిన 20 కాటలు తాగిన అని చెప్పుకుంటూ తిరిగిన సేమ్ నీలాగే గుర్తుపెట్టుకో. నేను అవన్నీ చేసి వచ్చిన కాబట్టి అనుభవంతో చెప్తున్నా. నువ్వు ఇలా ఖర్చు పెట్టే పైసా రేపటి రోజు నీకు ఎంత అవసరం పడుతుంది అంటే 10 రూపాయలు కూడా ఎవడు ఇయ్యని స్థితికి పోతావు. 10 రూపాయలు అడిగినా కూడా ఎవడు చేతిలో పెట్టని స్థితికి వస్తావు. నువ్వు పని చేద్దామంటే పని ఉండదు, చుట్టుపక్కల సోపతి ఉండదు, నీ సొసైటీలో పేరు ఉండదు, ఇంటికాడ వాల్యూ ఉండదు, నువ్వు ఏం చేద్దామన్నా నీకు గుర్తింపు ఉండదు. నీకు ఎవడు జాబ్ కూడా ఇవ్వడు. పైసలు ఖర్చు పెట్టుకొని 10 బీర్లు అయినా 20 బీర్లు అయినా ఈయన తలకాయ వలగొట్టినా ఆ తలకాయ వలగొట్టినా అనుకుని ఎగరకు ఏదో ఒక రోజు వాడు నీ తలకాయలు నీ చుట్టుకున్న కూడా తలకాయ వలగొడతాడు. గుర్తుపెట్టుకో. నువ్వే కాదు పోటు కానీ సొసైటీలో ప్రతి ఒక్కడు పోటుగాడే. సో వాడు కంట్రోల్ అయ్యిండు, నువ్వు కంట్రోల్ అవుతావు, అంతే తేడా. గుర్తుంచుకో. సేమ్ నీలాగే ఒకప్పుడు నేను తాగిన సేమ్ నీలాగనే 10 కాటలు తాగిన 20 కాటలు తాగిన అని చెప్పుకుంటూ తిరిగిన సేమ్ నీలాగే గుర్తుపెట్టుకో. నేను అవన్నీ చేసి వచ్చిన కాబట్టి అనుభవంతో చెప్తున్నా. నువ్వు ఇలా ఖర్చు పెట్టే పైసా రేపటి రోజు నీకు ఎంత అవసరం పడుతుంది అంటే 10 రూపాయలు కూడా ఎవడు ఇయ్యని స్థితికి పోతావు. 10 రూపాయలు అడిగినా కూడా ఎవడు చేతిలో పెట్టని స్థితికి వస్తావు. నువ్వు పని చేద్దామంటే పని ఉండదు, చుట్టుపక్కల సోపతి ఉండదు, నీ సొసైటీలో పేరు ఉండదు, ఇంటికాడ వాల్యూ ఉండదు, నువ్వు ఏం చేద్దామన్నా నీకు గుర్తింపు ఉండదు. నీకు ఎవడు జాబ్ కూడా ఇవ్వడు. పైసలు ఖర్చు పెట్టుకొని 10 బీర్లు అయినా 20 బీర్లు అయినా ఈయన తలకాయ వలగొట్టినా ఆ తలకాయ వలగొట్టినా అనుకుని ఎగరకు ఏదో ఒక రోజు వాడు నీ తల